సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ముక్కోనపు పోటీ. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరన్న దానిపై క్లారిటీ వచ్చేసింది. తమ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ టిఎన్ వంశాతిలక్ పేరును బీజేపీ ఖరారు చేసింది. మాజీ మంత్రి సదాలక్ష్మి, పద్మశ్రీ అవార్డు గ్రహీత టివి నారాయణ కుమారుడే వంశాతిలక్. బీజేపీ అభ్యర్థి ప్రకటనతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక బరిలో నిలిచే అభ్యర్థులెవరో తెలిసిపోయింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ్నించే గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యా నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్కు కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక నిర్వహిస్తోంది. లోక్సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి మే 13న పోలింగ్ నిర్వహించనున్నారు. దివంగత లాస్యా నందిత సోదరి నివేదితను బీఆర్ఎస్ బరిలోకి దించుతోంది. అటు కాంగ్రెస్ పార్టీ శ్రీగణేష్ ను తమ అభ్యర్థిగా ఇదివరకే ప్రకటించింది. మూడు పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు కంటోన్మెంట్ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి మే 13న పోలింగ్ నిర్వహించి జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.